నమస్కారం సాగర్ గారు. నమస్కారం నమస్కారం. మేడం. నమస్కారం అండి. ఇద్దరు ప్రొడ్యూసర్ని ఒక ఫ్రేమ్లో చూస్తున్నాం. థ్యాంక్ యూ సార్. చెప్పండి. మీరే చెప్పాలి. ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. టెన్షన్ రిలీజ్ అయిపోయి ప్రశాంతంగా ఉన్నారు. యా, వెరీ హ్యాపీ. వెరీ హ్యాపీ. ఎలా ఉంది ఇప్పుడు? అంతా చాలా హ్యాపీగా ఉందండి. ఏదైతే నమ్మామో ఫస్ట్ నుంచి అనుకున్నామో అదంతా జరిగేప్పటికి వెరీ 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 హ్యాపీ. ఫస్ట్ నుంచి అందరం కానీ హీరో గారు కానీ మా యూనిట్ మా డైరెక్టర్ అందరూ టీంలో ప్రతి ఒక్కళ్ళం అదే దాంట్లో ఉన్నాం అనమాట. ఎట్లయినా పెద్ద ఇండస్ట్రీ హిట్ అవుతుందని నమ్మాము. అది అయినందుకు ఆడియన్స్ కానీ దేవుడు కానీ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ అండి. బట్ మీరు ఇంకా ఎక్కువ హ్యాపీగా ఉండాలిగా. డెఫినెట్లీ అండి. ఇట్స్ బిగ్ బ్లెస్సింగ్ అని అనుకోవచ్చు. ఈ సంవత్సరం స్టార్ట్ అయిందే ఒక బ్యాంక్ తోటి, అది నాన్నగారితోటి, అది ఫెంటాస్టిక్ కొలాబరేషను. సో అన్ని విధాలుగా ఇట్స్ రియలీ పైగా మీరు దాదాపు లాస్ట్ 2 years నుంచి మీ నాన్నగారితో సినిమా తీసి నిర్మాత అని పేరు వేసుకోవాలని చాలా పట్టుదలగా ట్రై చేస్తున్నారు. అది క్యూలో వెయిట్ చేసిన పేషెంట్గా. తప్పదు, మెగాస్టార్ డేట్ అంతే కదండి. ఎంత ఇంట్లో మెగాస్టార్ అయినా ఆయన అడ్జస్ట్మెంట్ పెట్టేవాళ్ళు కదా. ఎందుకు మీరు అసలు ఇంతలాగా ప్రొడ్యూసర్ అయి తీరాలి, ప్రొడ్యూసర్ అయి ఉండాలి, ఎందుకు అంత పట్టుదలగా? అంటే ఎందుకు అవ్వకూడదని అంటే నేను సమాధానం కాదు, అలా కాదండి. దాని మీద ఏంటి అంత ఇంట్రెస్ట్ మీకు అని? అంటే కొత్త ఇండస్ట్రీ కాదు మనకి, ఇందులోనే ఉన్నాం చిన్నప్పటి నుంచి చూసి, అంటే తెలిసిన ఫెమిలియర్ ఇండస్ట్రీ ఇదే. అండ్ ప్లస్ కాస్ట్యూమ్ డిజైనర్ కూడా ఆ ఫెమిలియారిటీ ఇంకొంచెం ఇదయింది. సో ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటి, దీనికి ఒక గ్రోత్ ఉంటుంది కాస్ట్యూమ్ డిజైనర్గా. బట్ ఇంకా ఈ ఇండస్ట్రీ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఇంకా వేరే ఫీల్డ్స్లో కన్నా ఇందులో అయితే మనకి వీ హెవ్ గెయిన్డ్ లిటిల్ బిట్ ఒక స్టెప్ బై స్టెప్ నాలెడ్జ్. సో ఇంకొంచెం ఏం చేయొచ్చు, ఇంకొంచెం బెటర్ టైం మనది ఎలా యూటిలైజ్ చేయొచ్చు అన్న దాంట్లో వై నాట్. బట్ మీరు ఒక కంఫర్ట్ లైఫ్ లీడ్ చేస్తున్నారు, ఒక కంఫర్ట్ జోన్లో ఉన్నారు. ఇలాంటప్పుడు కాస్త లీజర్గా టెన్షన్ ఫ్రీగా ఉండే బిజినెస్ ఏదైనా, ఎనీ బిజినెస్ చూస్ చేసుకోవడం మీకు ఛాన్స్ ఉంది. మీకున్న రిసోర్సెస్ కావచ్చు, లేకపోతే సర్కిల్ కావచ్చు, ఫాదరు ఇమేజ్ కావచ్చు, దీనివల్ల మీరు ఎనీ బిజినెస్ చూస్ చేసుకునే ఛాన్స్ మీకు ఉంది. సో కంఫర్ట్ ఫ్రీగా టెన్షన్ ఫ్రీగా ఉండే బిజినెస్ చూస్ చేసుకోకుండా అసలు కొన్ని రోజులు నిద్ర కూడా దూరం చేసే ఫీల్డ్ ఇది. దీన్ని ఎందుకు చూస్ చేసుకున్నారు? అంటే ఒకటి మనకి వేరే ఇంకేమీ తెలియదండి. ఇది చూసాం, ఇదే నార్మల్ అనుకున్నాం ఆల్ మై లైఫ్. అండ్ ఎప్పుడైతే అంటే కంఫర్ట్ జోన్లో ఉండిపోతే దానికి ఒక గ్రోత్ ఉండదేమో అని నా ఫీలింగ్. అండ్ అలాగే పెంచారు కూడా నాన్నగారు చెప్పడం కూడా, ఎప్పుడైనా మన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తేనే యుల్ సీ ది యాక్చువల్ గ్రోత్ పొటెన్షియల్. నువ్వు ఏం చేయగలవు లైఫ్లో అన్నది నీ కంఫర్ట్లో ఉంటే ఇంతే తెలుస్తుంది, ఇంతే చేయగలవు. బయటకు వచ్చి అప్పుడు ఎక్స్పెరిమెంట్ చేయాలి. దెన్ యుల్ నో ఎంత నువ్వు రీచ్ అవ్వగలవా, చేయగలవా, నీ గురించి నువ్వు తెలుసుకోవాలంటే కంఫర్ట్లోంచి బయటికి రావాలని ఎప్పుడు చెప్పేవారు. సో అందుకనే ఈ వెంచర్స్ ఇలా స్టార్ట్ చేద్దాం. ఈ ప్రాజెక్ట్ కొంచెం ముందే మీ చేతికి రావాల్సింది కొన్ని కారణాల వల్ల అలాగా డిలే అయిపోయింది. అవునండి. మళ్ళీ మొత్తానికి సాధించారు. అంటే అప్పుడు యాక్చువల్గా చిరంజీవి గారు ముందే అనుకున్నామండి చేయాలని. అవును. బట్ అప్పుడు సార్కున్న వేరియస్ కమిట్మెంట్స్ వల్ల లేట్ అయింది సినిమా. బట్ డెఫినెట్గా అనిల్ గారు కానీ నేను కానీ సార్తోనే చేద్దాం అనే దాంతోనే మళ్ళీ ఎమ్మటే అనిల్ గారు ఫ్రీ అయినాక వెళ్ళి సార్ని కలిసి సార్ స్టోరీ చెప్పి ఒప్పిస్తుంది జరిగిందనమాట. ఆ మధ్యలో మీ ట్రావెల్ అలా కంటిన్యూ అయిందా మెగాస్టార్కి మీకు మధ్యలో? అంటే నేను యాక్చువల్గా ఆయన ఎక్కువ కలలేదండి, 2 సార్లే కలిశాను. బట్ సార్కి మనకి కామన్గా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, సో దాన్ని బట్టి టచ్లోనే ఉంటా. ఏదైతే మనకు జరిగే అనే అప్డేట్స్ సార్కి కూడా చెప్తా, సార్ ఈ టైం చెప్తామండి కదా, కొంచెం టైం ఇవ్వండి అని అట్లా చేసుకుంటా వచ్చాం అనమాట. మీరు అంటే ఆయన సినిమా చూస్తూ ఇండస్ట్రీలోకి వచ్చేసారు కదా, ఎలా ఉండేది ఆయన దగ్గరికి వెళ్తే? ఒక ఆయన మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడం కానీ, లేదా మీరు ఆయనతో మాట్లాడడం కానీ, ఆ మధ్యలో ఆ డిస్టెన్స్ ఇది ఎలా ఉండేది? అసలు డిస్టెన్స్ అంటూ లేదండి. నేనే చాలాసార్లు షాక్ అయ్యాను. ఎందుకంటే ఆయన సీన్ చేస్తున్నప్పుడు, సెట్లో ఉన్నప్పుడు నేను కొంచెం దూరంగా ఉండేవాడిని అనమాట. సరే ఆయన డిస్టర్బ్ చేయడం ఎందుకు, ఆయన దగ్గరికి వెళ్తే మళ్ళీ ఎలా ఉంటుందని ఆయనే పిలిచేవారు, వచ్చి పిలిచి కూర్చో అనేవారు. సో అప్పుడు అర్థమయ్యేది కాదు నాకు. అందరూ పెద్ద హీరోలు అంటే కొంచెం మనం అరే దగ్గర రానిరు, దూరంగా ఉండాలి అనే ఒక బయట కూడా అనుకుంటూ ఉంటారు. సరే వాళ్ళు ఎక్కడో కూర్చుంటారు దూరంగా, మన దగ్గర కూర్చోలేము, ఆ రెస్పెక్ట్ మనకి ఎవరు అని. అసలు చిరంజీవి గారితో యాజ్ ఎ ఫ్రెండ్గా అనకూడదు కానీ ఆయన అంత కంఫర్ట్ ఇస్తారు. ఆయనే పిలుస్తారు, వచ్చి కూర్చో, ఏం జరుగుతుంది ఏంటి, అసలు సినిమా గురించి కానీ
మీరు అనుకున్న దాంట్లో చేస్తున్నారా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఎందుకంటే ఆయన అంత ఫ్రీడమ్ ఇవ్వకపోతే ఈ సినిమా అంత తొందరగా కూడా కంప్లీట్ చేసేవాళ్ళం కాదు. అది మెయిన్. ఆయన కూడా చాలా ఎక్కడ అసలు మేము ఒక్కోసారి ఆలోచించి నేనే చెప్పేవాడిని, సార్ ఇవాళ వద్దులేండి సార్, నైట్ లేట్ అయితే వద్దంటే అసలు ఆయన కూడా దానికి ఏం పర్లేదమ్మా, ముందు మన టైం సినిమా అవ్వాలి, ఎక్కడ వేస్టేజ్ జరగకూడదు, ప్రతిదీ అడుగుతూ ఉండారు. అందుకనే మనం ఈ స్టేజ్ మీద కూడా చూస్తే ఆయన అనిల్ గారిని అన్నారు కదా, అనుకున్న దాంట్లో బాగా చేసావు, చాలా తక్కువలో చేసావు, బడ్జెట్లో చేసావు అని. ఎందుకంటే ఆయనకు కూడా దాని అవగాహన ఉంది, అసలు ఎంత అవుతుంది, ఏంటి, ఎక్కడ చేస్తున్నాం మనం అనే దానికి. ఎందుకంటే ఆయన 150 సినిమాల పైన చేసిన ఆయనకున్న ఎక్స్పీరియన్స్ వేరు కదా. బట్ మీరు ఇండస్ట్రీలోకి వస్తున్నప్పుడు ఆల్రెడీ అప్పటికే మీ బ్రదరు సైరా సినిమా చేస్తున్నారు, చాలా పెద్ద బడ్జెట్ సినిమా అనకూడదు కానీ దీనికన్నా పెద్ద బడ్జెట్ సినిమా అది చేస్తున్నారు. దానివల్ల చాలా ఉడిదుడుకులు, టైము, ఇవన్నీ చూశారు. ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఫాదర్ మిమ్మల్ని పర్లేదు గో హెడ్ అని ఎలా అన్నారు? అంటే ఆయన మనం ఒకళ్ళు నేననే కాదు, ఇప్పుడు ఎవరైనా సరే ఒకటి మేము ఇలా చేద్దాం అనుకుంటే దాన్ని అనుకుంటున్నాం అన్నప్పుడు ఆయన ఏమీ డిస్కరేజ్ చేయరు. బికాజ్ ఈచ్ పర్సన్స్ జర్నీ అండ్ లెర్నింగ్ అది మీది ఇండివిజువల్గా ఉండాలి అని ఎప్పుడు ఆయన దాన్ని ఎంకరేజ్ చేస్తారు. సో వీ స్టార్టెడ్ ఆఫ్ విత్ డిజిటల్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ ఇలాగా. సో హీ థాట్ ఓకే షీ హ్యాస్ అ ప్లాన్, లెట్ హర్ డూ అని ఆయన ఫ్రీడమ్ ఇచ్చారు. మీరు ఒక కథ పట్టుకుని మీ ఫాదర్తో సినిమా తీయాలని ప్రయత్నం స్టార్ట్ చేసినప్పుడు ఒక్కొక్క డైరెక్టర్ని టెస్ట్ చేసుకుంటూ ట్రై చేసుకుంటూ ఆ స్క్రిప్ట్ని ఒక ఎవ్రీ 6 months ఇంచుమించు 3 డైరెక్టర్లు ఎంతమందినో యూజువల్ జర్నీ ఫర్ ఎనీ ప్రొడ్యూసర్ చేశారు కదా. కాంబినేషన్ ఎవరికి ఏది సెట్ అవుతుంది. అప్పుడు మీ పేషెన్స్ లెవెల్ ఎలా ఉంది, మీకు ఎలా ఉంటుంది? ఎప్పుడు సినిమా సెట్ మీకు వెళ్ళిపోతుందా, డాడీతో ఎప్పుడు సినిమా తీస్తానా, ఎప్పుడు స్టార్ట్ చేస్తానా అని మీకు ఉంటుంది. ఆయనకి అన్నీ తెలుసు కాబట్టి ఆ డైరెక్టర్ ఆ స్క్రిప్ట్ పగడబందిగా సెట్ అవ్వాలి అప్పుడు. కానీ అంటే దీనికి దానికి మధ్యలో ఎలా ఉండేది? ఆ ఈగర్నెస్ ఉండింది కానీ అండి, బట్ ఇంపేషన్స్ అయితే ఎప్పుడు లేదు. బికాజ్ దో నాట్ యాక్టివ్లీ, ప్యాసివ్లీ అన్ని చూస్తూ ఉన్నాం ఎలా ప్రాజెక్టులు సెట్ అవుతాయి, ఎన్ని కాంబినేషన్ కుదిరితే ఒక ప్రాజెక్ట్ అంటూ బయటకు వస్తాయి. మెయిన్లీ కథ ఒకటి సెట్ అవ్వాలి. సో పేషెన్స్ లెవెల్ అయితే ఐ హ్యావ్ లాట్స్ టు వెయిట్. ఏంటి డాడీ అంతకి ఓకే అంటారు, ఎప్పుడు సినిమా తీసుకెళ్తారు, ప్రొడ్యూసర్ పడుతుంది అనిపించిందా? లేదండి అన్నీ కుదిరితేనే అది వీ షుడ్ గో ఆన్ టు ద సెట్స్ అన్న ఒక గోల్ తప్ప రష్ చేయాలి, సినిమా ఒకటి స్టార్ట్ చేసేయాలి, ఆ రష్ ఎప్పుడు లేదు. కనీసం ఇంట్లో మీకు ప్రోసు కాన్సు దీంట్లో ఉండే ఎప్పుడు ఏం చెప్పలేదా? చెప్పారా? నాన్నగారు చెప్తూ ఉంటారండి. బట్ ఆల్సో మై బిగ్గెస్ట్ ఇన్సైట్స్ కమ్ ఫ్రమ్ చరణ్. రామ్ చరణ్ ఇస్ చాలా వరకు హిల్ టెల్ వాట్ ఎవర్ బెస్ట్ హీ నోస్ about the industry, about production, about setting a film, stories. అన్నిటి మీద ఎప్పుడు అడిగితే చెప్తాడు. బట్ హీల్ కీప్ ఆన్ చెకింగ్, అంటే ఇస్ ఎవ్రీథింగ్ ఓకే, చేస్తున్నావు, ఇవి బాగానే జరుగుతున్నాయా, డూ యూ నీడ్ ఎనీథింగ్, అలా అడుగుతూ ఉంటాడు. కానీ మీరు సినిమా స్టార్ట్ చేసిన తర్వాత ఒక స్టేజ్కి వచ్చేసరికి కాల్కులేషన్స్ అన్నీ చేంజ్ అయిపోయాయి. మీ ప్రమేయం లేకుండా, అంటే ఐ మీన్ మీ అంటే ఇక్కడ ప్రొడ్యూసర్స్ ప్రమేయం లేకుండా, ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్స్ ప్రమేయం లేకుండా బయట సీనరీ అంతా మారిపోయింది. ఒక స్టేజ్లో టెన్షన్ పడ్డారా? అంటే మీరు ఓటీటీలు దాని గురించి అంతే కదా, థియేటర్ మార్కెట్ అదే టైంలో థియేటర్ మార్కెట్ ఉన్నది. ఏదైతే మన ముందు కాల్కులేషన్స్ ఉన్నాయో ఆ కాల్కులేషన్స్ ఆల్ ఆఫ్ ది సడన్ చేంజ్ అయ్యాయి. అవును, నాట్ ఓన్లీ మీ మూవీ కాదు, అందరికీ అదే ఇష్యూ. అప్పుడు మీది ఒక పెద్ద మూవీగా ఏమైనా టెన్షన్ పడ్డారు? అంటే టెన్షన్ అంటూ కన్నా అండి, డెఫినెట్గా ఇది ఒక కరెక్షన్ వచ్చేసింది. సో అది నేను డైరెక్టర్ గారు కానీ చెప్తా ఉన్నాను అనమాట. సో ఇప్పుడు మార్కెట్స్ తగ్గినాయి, మనం సినిమా స్టార్ట్ అయినప్పుడు వేసుకున్న క్యాలిక్యులేషన్స్తో పోలిస్తే ఒక 25-30% తగ్గింది నాన్ డైరెక్ట్ రెవెన్యూ కానీ అన్నీ. సో ఆయనకి చెప్తాను ఎప్పటికప్పుడు మనం చూసుకుని చేసుకుంటూ ఉండాలి. దాంట్లో డెఫినెట్గా వాన్ చేస్తూ ఉన్నాం. సో అందుకనే నేను కూడా వేరే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా అనౌన్స్ చేయాల్సినవి కూడా అలా హోల్డ్లో పెట్టి మళ్ళీ వర్కౌట్ చేసుకుంటున్నాం. ఎట్లా వెళ్ళాలి ఏంటి, హీరోస్తో ముందే మాట్లాడుకొని, ఇప్పుడున్న సినారియో మారిపోతే రేపు పొద్దున అది అందరికీ ఇబ్బంది. ఇప్పుడు చాలా ప్రాజెక్ట్స్ మధ్యలో స్ట్రక్ అయిపోయి ఉన్నాయి. ఈ ఓటీటీస్ ఇవన్నీ అవ్వకుండా ప్రైజెస్ వాళ్ళు తక్కువ ఇవ్వటం వల్ల రిలీజ్ డేట్లు అయిపోయి ఉన్నాయి. సో ఇవన్నీ ఏంటంటే లక్కీగా అది ముందే కొంచెం తెలుసుకుని మేము కూడా దాన్ని బట్టే ప్లాన్ చేసుకుంటూ కూడా ఎక్కడ వేస్టేజ్ లేకుండా ఎట్లా కంట్రోల్గా చేసుకుందాం అని మాట్లాడుకుని ఆ అవగాహన వచ్చిందండి. లాస్ట్ సినిమా స్టార్ట్ అవ్వకముందు అయితే వేరే కొంత సినారియో, మన సినిమా స్టార్ట్ అయినాక ఒక 6 months సినారియో మారిపోయింది. ఈ కార్పొరేట్ కంపెనీస్ ఏంటంటే వాళ్ళ బట్టే మనమైనా వెళ్ళాల్సింది కదా. సో దాన్ని బట్టి జాగ్రత్తగా చేసుకుంటూ ఈ సినిమా వరకు అయితే జాగ్రత్తగా చేసుకుంటూ వచ్చాం.
ఆ ప్లానింగ్ కానీ ఆ బడ్జెటింగ్ కానీ అన్నీ చూసుకుంటా ఎక్కడ మనకి ఇబ్బంది లేకుండా అందరూ కంఫర్ట్గా ఉండేటట్టుగా చేసుకుంటూ వచ్చాం. బట్ చిరంజీవి గారు, వెంకటేష్ గారు, నయనతార, అనిల్ రావుపూడి, అంతకుముందు పెద్ద సక్సెస్ అనిల్ రావుపూడి, వీళ్ళ కాంబినేషన్ సినిమా అనౌన్స్ నాటికే అమ్ముకోకుండా వెయిట్ చేయడం వల్ల, లేకపోతే స్లో చేసుకోవడం వల్ల అనుకున్న మేరకు మీరు అది మీ ఫెయిల్యూర్ అనే ఒక కామెంట్ ఉంది. దాని మీద ఏమంటారు? దేని మీద అంటారు? ఓటీటీ నా థియేటర్. అంటే నాన్ థియేటర్లు అంటే ఎలా ఇప్పుడు ఉంటుంది? మిగతా సినిమాలు ఏం చేస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ బ్యానర్ల పేర్లు మనకు అనవసరం, కానీ ఇక్కడ చాలా బ్యానర్లు క్లాప్ కొట్టకుండానే కాంబినేషన్ అనౌన్స్ చేసుకున్నప్పుడే బ్యాక్ ఎండ్లోనే ముందే అవును అమ్మేస్తున్నారు. సార్, ఆ సినిమాలు ఎప్పుడు స్టార్ట్ అయిన సినిమాలు? 2 ఏళ్ళ ముందు స్టార్ట్ అయిన సినిమాలు. మన సినిమా ఎప్పుడు స్టార్ట్ అయింది? 8 నెలల ముందు స్టార్ట్ అయింది. సార్ మా తేడా ఉంటుందిగా. ఇప్పుడు మనం ముందే అనౌన్స్ చేసిన నాటికి అమ్మేసి ఉండాల్సింది కదా. అనౌన్స్ ఇప్పుడు చేసిన మీరు ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చినప్పుడు అమ్మారు. మనం ఆల్రెడీ జూలైలోనే అమ్మేసాం. ఆల్రెడీ మనం కరెక్ట్గా చేసాం. ఇక్కడ ఒకటే ఎక్కడ ఏంటంటే మీరు అనే సోకాల్డ్ సినిమాలన్నీ 2-3 ఏళ్ల సినిమాలు ఇప్పుడు వస్తున్నాయి. మంది కూడా అనౌన్స్ చేసి 2 ఏళ్ళ సినిమా అనుకోండి, మంది ఇప్పుడు అమ్మేసుకునే వాళ్ళం. వాళ్ళు క్యాలెండర్ ఖాళీగా ఉండేది. ఇప్పుడు మనకి అక్కడ అకామిడేట్ చేయాలి ఆ క్యాలెండర్లో వాళ్ళు మన సినిమా. సో అక్కడ కొంచెం ప్రాబ్లమే అన్నాం. అక్కడ ఏంటంటే ప్లాట్ఫామ్స్ వేరే సినిమాలు ఉండటం వల్ల వాళ్ళు చూసుకుని వాళ్ళతో కొన్ని సంప్రదింపులు జరిపి చేశాం. కానీ అది ఇష్యూ అయ్యి ఏదో మనం తక్కువకి ఇచ్చాం, అసలు అది తక్కువకి ఎవరు కావాలి? మన ప్రొడక్ట్ మనం తక్కువ ఎందుకు అమ్ముకుంటాం? అదే అన్న. అంటే మీరు ఎవరో కమెంట్ చేశారంటే ముందే అమ్మేసుకుని ఉండాల్సింది, అమ్మలేదు. అదే ఇప్పుడు చెప్పా కదా సార్, మనం స్టార్ట్ చేసిన సినిమా మనది ఫ్రెష్ ప్రొడక్ట్. మనం ఫెబ్రవరిలో మార్చి అనౌన్స్ చేసాం సినిమా. మేలో షూటింగ్ స్టార్ట్ చేసాం. మన 8 months సినిమా కంప్లీట్ చేసి మనం రిలీజ్కి వచ్చాం. మీరు సోకాల్డ్ ఇప్పుడు జాన్లో మీరు వేరే సినిమాలు ఎప్పుడు స్టార్ట్ చేసిన సినిమాలు మీరు చెప్పండి, మీకు తెలీదా? నేను కమెంట్ చేయకూడదు, వేరే బ్యానర్ కమెంట్ చేయకూడదు, ఏం కమెంట్ చేయకూడదు. ఆ సినిమాలు ఎప్పుడు స్టార్ట్ అయినాయి, ఎప్పుడు వచ్చినాయి? ప్లాన్ చేయడం ముందు. అదే అన్న, ముందు ప్లాన్. అదే సార్, ముందు ఇవాళ నేను ప్లాన్ చేస్తాను. అప్పుడు 3 ఏళ్ళ తర్వాత వచ్చే సినిమాలకి ఇవాళ ప్లాన్ చేసుకుంటే నేను అమ్మేసుకోవచ్చు. బట్ నా సినిమా అది కాదు కదా. సో మీరంటే ఇప్పుడు 27లో రిలీజ్ చేద్దాం అనుకున్న సినిమా ఇప్పుడు ఏదైనా ప్లాన్ చేస్తే మీరు అమ్మేసుకోవచ్చు. అంతే, అమ్మేసుకుంటాం డెఫినెట్గా. మనం ఏంటంటే ఇప్పుడు అదే చెప్తున్నా కదా, ఇప్పుడు నేను కూడా నా దగ్గర 3-4 సినిమాలు ఉన్నాయి. ఎందుకు అలా హోల్డ్ చేసి పెట్టానంటే ఈ నాన్ థియేటర్ అన్ని మాట్లాడుకుని అప్పుడు అనౌన్స్ చేద్దామని పెట్టా. నీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఆ ప్రాబ్లం రాదు ఎవరికైనా. మనం ముందే వాళ్ళతో మాట్లాడుకుంటాం కాబట్టి వాళ్ళు చెప్తారు ఈ స్లాట్లో అయితే మేము తీసుకుంటాం అన్నారు. అప్పుడే అనౌన్స్ చేస్తాం, అప్పుడు రిలీజ్ చేస్తాం. ఇప్పుడు ఈ కరెక్షన్ వల్ల ఏమాత్రం నష్టపోయారు? అదే 25-30% అనేది నేను ఒక్కనే కాదు, మొత్తం ఇండస్ట్రీకి అది 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 కరెక్షన్, నష్టం అంటే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు మీరు ఒక మైండ్లో యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మీకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఒక కాల్కులేషన్స్, కమర్షియల్స్ పేపర్ మీద వేసుకున్నప్పుడు సరే ఈ మనకి మాత్రం రావచ్చు ఈ ప్రాజెక్ట్లో. సో ఆమె తగ్గిపోతుంది. 25% అనేది నాన్ థియేటర్ తగ్గింది. అది తప్పితే మేము వేసుకున్న బడ్జెట్లు కానీ అన్ని అదే ఉన్నాయి, అయ్యే సేమ్, అదేం ప్రాబ్లం లేదు. వస్తుంది అని ముందే లాస్ట్ ఇయరే వస్తున్నాయి న్యూస్లు, కొంచెం ఆర్టికల్స్ మీరు రాశారు, 2 ఆర్టికల్స్ రాశారు చేంజ్ అవుతున్నాయి అని. సో మేము కూడా జాగ్రత్త పడ్డాం. డెఫినెట్గా మాకు అనుకున్న దాంట్లో ఏం మారలేదు. బట్ మనకి మెయిన్గా బిజినెస్ యాంగిల్ తగ్గింది కాబట్టి ఓటీటీ దగ్గర. బట్ అదర్వైజ్ వీఆర్ వెరీ హ్యాపీ. బట్ వేరే ప్రొడ్యూసర్ సాధక బాధకాలు చెప్పుకోవడం వేరు, హీరోల దగ్గరికి వెళ్ళి ఇలా అయిపోయింది, అలా అవుతుంది, ఇది అవ్వట్లేదు, ఇది అయింది అని చెప్పుకోవడం వేరు. మీరు డే టు డే ఎలా ఉంటుంది, మార్కెట్ ఏమవుతుంది, ఎలా ఉంది, అవన్నీ మీరు మీ ఫాదర్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం వేరు. ఇచ్చారా? అంటే డ్యూరింగ్ షూట్ డేస్ జనరల్గా ఆయన్ని డిస్టర్బ్ చేయమండి. ఏమైనా ఉంటే మేమిద్దరం మాట్లాడుకుంటాం, అనిల్ గారి దగ్గరికి వెళ్తాము. బట్ యాక్టర్ని మాత్రం ఆ షూట్ డేస్ వరకు వీ డోంట్ డిస్టర్బ్. అంటే వాళ్ళు వేరే జోన్లో ఉంటారు, ఆ క్యారెక్టర్లో ఉంటారు. సో ఇంకా ఈ బిజినెస్ తాలూకు ఇవి లేకపోతే ప్రొడక్షన్ ఛాలెంజెస్ ఇవేమి ఆయన తీసుకెళ్ళం. బట్ చెప్పారా లెర్నింగ్, మీరు ఇక్కడ నేర్చుకున్న పాఠాలు అయితేనేమి, అసలు ఇక్కడ ఇండస్ట్రీ ఎలా ఉంది పరిస్థితి అన్నది. ఎందుకంటే ఆయనకి గ్రౌండ్ లెవెల్ దాకా రావడం కష్టం కదా. ఇప్పుడు ఆయన ఎంతవరకు ఉంటే ఒక లేయర్ దాకా చూస్తాను, గ్రౌండ్ లెవెల్ దాకా రాదు. మీరు ఇప్పుడు యాజ్ ఎ ప్రొడ్యూసర్ గ్రౌండ్ లెవెల్ దాకా వెళ్ళినప్పుడు ఈ ఫీడ్బ్యాక్ అంతా ఏమైనా చెప్పారు ఆయనకి? ఆయనకు కూడా కొంతవరకు ఈ ఓటీటీ కరెక్షన్స్ అవుతున్నాయి, ప్రైస్ పాయింట్స్ మీద కొంచెం చేంజెస్ జరుగుతున్నాయి అని ఈ న్యూస్ అయితే హీఈస్ వెరీ వెల్ అవేర్ ఆఫ్. ఆయనకు అవగాహన ఉందండి. ఆయన నన్ను కూడా 2-3 సార్లు అడిగారు, అడుగుతూనే ఉంటారు మమ్మల్ని పిలిచి, అడుగుతారు, ఆయన తెలుసుకుంటారు ఎందుకని అడిగారు. ఆయనకి అవగాహన ఉంది. చెప్పారా? చెప్తారు. అండ్ నా సైడ్ నుంచి ఏం చేయగలను అంటే నా డేట్స్ ఇంకేమన్నా మీకు త్వరగా ఇచ్చేస్తే త్వరగా అయితే మీకు ఏమైనా హెల్ప్ఫుల్లా అలాంటివన్నీ ఆయన ఆ విషయంలో దానివల్ల ఏమైనా కొంచెం గెయిన్ అయ్యారా? డెఫినెట్ కాదండి. ఆయన చాలా మాకు చెప్పాలంటే అసలు ఎక్కడ అసలు ఇబ్బంది లేకుండా ఆయన కూడా ఒక్కోసారి మేము చెప్పినప్పుడు సార్ ఇలా చేద్దాం అనుకుంటున్నాం,
ఈ సెట్ అన్నప్పుడు అన్నీ కూడా ఆయన చూసుకోండి, ఎంత అవసరం అంతే చేయండి అని గైడ్ చేస్తా. ఎందుకంటే ఆయనకు ఉన్న ఎక్స్పీరియన్స్ అలాంటిది. సో అసలు ఎక్కడ కూడా మేము పోనీ చేద్దామన్నా ఆయనకి వద్దనుకుంటే వద్దు చేయొద్దు, ఇది అనవసరం, నన్ను నమ్మండి అని. అట్లానే డైరెక్టర్ గారు కూడా మీకు తెలిసిందే, నాకన్నా మీకు బాగా తెలుసు ఆయన గురించి. ఆయన ఎక్కడో ₹1 వేస్ట్ అవుతుందంటే ఆయన ఒప్పుకోడు. అది మాత్రం అంటే ఇది మీ ఆయన ఇంటర్వ్యూలో అడగాల్సింది మిమ్మల్ని కాదు, కానీ యాక్చువల్గా నిజానికి ఆ అవుట్పుట్, ఆ బడ్జెట్ కంపేరిటివ్గా ఆ బడ్జెట్కి ఆ అవుట్పుట్, ఇప్పుడు ఆడియన్స్కి మీరు సెట్లో తీసారా, రియల్ లొకేషన్, రియల్ లొకేషన్లో తీసారా, లేదు 2 కలిపి ప్యాచ్ చేశారా, ఇవన్నీ వాళ్ళకి అనవసరం. సినిమా గ్రాండ్గా కనిపించిందా లేదా అన్నదే ఇంపార్టెంట్, వాళ్ళకి ఇంపార్టెంట్. ఆ దానిలో చూసే మాత్రం నిజంగా అసలు అరే ఇది అలా తీసారా అని. సమీర్ రెడ్డి గారు ఆయన అండి, వాళ్ళిద్దరూ ఉంటే పరిగెడతా ఉంటామే. చిరంజీవి గారు చెప్పారు కదా స్టేజ్ మీద కూడా, అమ్మో వాళ్ళిద్దరు కాఫీ తాగే టైం కూడా ఎవరు, వచ్చి కూర్చున్నాను సార్ రెడీ నెక్స్ట్ షాట్ అంటారు, చాలా ఇబ్బంది పెట్టారు అన్నారు. ఎవరు కూడా ఇంటి సెట్ అన్నపూర్ణాలు వేశారు, ఇంటి అవుట్డోర్ బయట తీసారు, ఈ 2 మ్యాచ్ ఎవరికి తెలియదు కదా. దట్ ఈస్ రియల్ క్రియేటివిటీ అండి, డైరెక్టర్స్ అండ్ డిఓపిస్ క్రియేటివిటీ, క్లారిటీ. ఇప్పుడు ఆ స్కూల్ దగ్గర కూడా అవును, ఇప్పుడు ఎక్కడో ఒకడే, ఇప్పుడు ఇక్కడ కూడా బోల్డ్ స్కూళ్ళు ఉన్నాయి. అవును, డెహ్రాడూన్ వెళ్ళాం అంటే ఆ గ్రాండ్ ఆటోమేటిక్గా వస్తుంది. అవును, ఆ విజువల్స్ కానీ ఎక్స్టీరియర్ కానీ అది అంతా అదే కదా సార్. ఇప్పుడు మిమ్మల్ని గారు ఆయన అడగాలి, కానీ మీరు ప్రొడ్యూసర్గా అది మీకు హ్యాపీ, వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇప్పుడు ఒకటి సార్, నేను చాలా ఇంటర్వ్యూలు చెప్పాను, నేను ఆ రోజు కూడా చెప్పాను, నీళ్ళు ఉండగా దిగులుదాన ఎందుకంటానంటే, మనం ఎంత ఆలోచిస్తామో తను మనకన్నా ఎక్కువ ఆలోచిస్తాడు. ఆలోచించి క్లియర్గా, ఒకవేళ మనకు అదే అది ఉంటుంది కదా, ఆ బాబేదా సినిమాలో నాకు అదే కావాలి అని ఉంటుంది, మనోడు అది కాదు, ఎప్పుడు అది లేకపోతే ఏంటని ముందే ఆలోచించుకుంటాడు ఆప్షన్. సో అప్పుడు ఏంటి ఈజీ అయిపోతుంది అంత చుట్టుపక్కల. ఎక్కడో చదివాను నేను, కేరళ వెళ్ళినప్పుడు వర్షం వస్తే షూట్ కాకుండా గొడుగులు తెప్పించేసి రెయిన్ కోట్ తెప్పించేసి చేశారు. లైట్ వర్షం అలాంటి ఉంటే అవును, అది అందరికి హెల్ప్ఫుల్ అవుతుంది. వెరీ రెస్పాన్సిబుల్ ఫిల్మ్ మేకర్ అది అది కరెక్ట్ వర్డ్. దానివల్ల ఎవ్రీబడి హ్యాపీ కదండి. అంటే ఆర్టిస్టులకి వర్క్ చక్కగా అయిపోతుంది, ఆ యూనిట్ వెళ్ళినందుకు వాళ్ళ పని అయిపోతుంది, ప్రొడ్యూసర్స్ కూడా మనీ సేవ్ అవుతుంది, అట్లా అన్ని విధాలుగా ఇట్స్ గుడ్ సిచ్యువేషన్. బట్ ఇప్పుడు ప్రొడక్షన్ లోపలికి వచ్చి చూశారు, సరే ఎన్నాళ్ళు ఇండస్ట్రీలోనే పుట్టారు, ఇండస్ట్రీలో పెరిగారు, సో మీకు ఎంతో తెలుసు బేసిక్గా ప్రొడక్షన్ ఎలా జరుగుతుంది, 24 కార్డ్స్ వరకు తెలుసు. బట్ కిందకు వచ్చిన తర్వాత ఇంకా మార్కెట్, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు, డే టు డే ఇన్ఫర్మేషను, డబ్బులు లాస్ట్ మినిట్లో కట్టడం, తగ్గించడం, ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేశారు. అయిపోయా పాటు కూర్చుని అవన్నీ నేను చెప్పాను, ఏమన్నా లేకపోయినా మీరు కూర్చోండి, మీకు ఆ లాస్ట్ 1 వీక్ జరిగేది సర్కస్, అప్పుడే ఆ సర్కస్ మీరు చూడాలి, అది డెఫినెట్ గా అందరికి అదంతే కదా, మేమంటే ప్రతిసారి చూస్తాము, మీరు ఫస్ట్ టైం కదా ఎక్స్పీరియన్స్ చేయండి అని చెప్పాను. ఎలా ఉంటుందంటే సాధారణంగా సపోజ్ ఒక ఏరియా ఒక 5 కోట్లకి అమ్మేమని అమ్ముతున్నారు అని చెప్పి ముందు చెప్తాం, 5 కోట్లు, అటు చివరిలో 4 కడతాం. సరే మనం సరే నువ్వు అవాళ 5 అన్నావు కదా, ఇప్పుడు 4 అటు తగ్గించాడు రా అంటే, నువ్వు తగ్గించావా అంటే సినిమా ముందే డబ్బులు ఎందుకు. జనాలకి ఈ సర్కస్ మీరు అన్నారు, ఆ పదం వాడే మంచి పదం, మొత్తం అందరూ డాన్సింగే, అన్నీ సర్కస్ అన్న. కానీ అందరూ లాస్ట్ మినిట్లో ఆ టెన్షన్ ఆపలేరు. ఏది సార్, వాళ్ళు ఒకటి సార్, కట్టినా కట్టకపోయిన సినిమా రిలీజ్ చేయాలిగా, అదే మరి యాజ్ ఏ ప్రొడ్యూసర్ అంతే కదా, హార్డిల్స్ అన్ని దాటుకుని ముందుకు రావాలి కదా. ఈ ప్రాజెక్ట్ కి ఆనెస్ట్లీ డిస్ట్రిబ్యూటర్ సపోర్ట్ ఆల్సో ఇస్ ట్రెమెండస్ అండి, బికాస్ వాళ్ళు చూసారు ప్రోడక్ట్ అసలు ద వే ఇట్ ఇస్ రన్నింగ్ ఇన్ ద థియేటర్స్, సో వాళ్ళ సపోర్ట్ కూడా ఇట్ వాస్ వెరీ గుడ్. somehow ఇది బిగినర్స్ లక్ అంటారు, యునో బ్లెస్డ్ డెబ్యూ ఇంటూ బిగ్ ఫిల్మ్, ఫీచర్ ఫిల్మ్స్ అంటారు. ప్రొడ్యూసర్ పెద్దగా దెబ్బలేం తెలియదు, చిన్న దెబ్బలు తిన్నారు కానీ గుడ్ బిజినెస్ మ్యాన్. లాస్ట్కి వచ్చేసరికి హీ నోస్ హౌ టు కీప్ ద ప్రోడక్ట్ టైట్ అండ్ గెట్ ద బిజినెస్. ఆయన తెలుసు కొన్ని ఏం చేస్తారంటే, ఎందుకులే ఇవన్నీ మనం పడిపోయి ఎవడోడు కప్పచెప్పి వాడితే చేయించేస్తే ఓ పని అయిపోద్ది, పోతే ₹10 చూసే మనిషి ఆయన. కానీ లక్కీగా బాలకృష్ణ గారితో తీశారు, ఓడేశారు, మళ్ళీ అదృష్టం అంతే సార్. అది కూడా చిరంజీవి గారు మళ్ళీ అనుకోకుండా వెంకటేష్ గారు కూడా రావడం సినిమాలోకి,
అది ఫస్ట్ అయితే మనం చిరంజీవి గారు అంటున్నాం, అది ఆయనే ఇంకా ఆ పాత్రకి వెంకటేష్ గారు అయితే బాగుంటుందని ఆయన తీసుకురావటం లక్కీగా అలా కుదిరింది. కానీ మీరు ఫస్ట్ సినిమా కాబట్టి ఆ లాస్ట్ మినిట్ ఇన్ని చూశారు, ఓకే అవన్నీ అయిపోయాయి. తెల్లారి జనాల తాలూకు మాట, మీడియా సరే మీడియా రివ్యూస్ అవన్నీ పక్కన పెట్టండి, ఆడియన్స్ దగ్గర నుంచి ఏం రిపోర్ట్ వస్తుంది అని ఒక్క నైట్ నిద్రపోకుండా గడిపారా? డెఫినెట్లీ అండి. ఫ్యాన్ షో చూసినప్పుడు మామూలుగా మిగతా సినిమాలు ఎంజాయ్ చేస్తాను, నాన్నగారు కానీ మిగతా వేరే అన్ని సినిమాలు. బట్ ఇది మాత్రం ఫస్ట్ టైము ప్రీమియర్స్ చూసినప్పుడు ఫుల్ టెన్షన్తోనే చూసాను. అంటే జనాలు ఎంజాయ్ చేస్తున్నారా లేదా, మనం చేసి నమ్మి ఇచ్చాము కానీ అది ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, ఆ టెన్షన్ అయితే ఉంటుంది. సక్సెస్ అయిపోయాం అన్న తర్వాత ఆ ఫస్ట్ న్యూస్ని ఎవరితో షేర్ చేసుకున్నారు? డైరెక్టర్ నాన్నగారితోనే వెళ్ళి, అన్నయ్యతోట డాడీతోట? ఫస్ట్ నాన్నగారితోనే వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళిపోయాం. నేను, అనిల్ గారు, సాహు గారు ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళి అది షేర్ చేసి, ఎప్పుడైనా 3ంటికో 2ంటికో అంతే, నైట్ షో అయినాక 1 దాకా ఆయన సార్ దగ్గరికి వెళ్ళాం అందరం. ఆ నైట్ ఆ ఫొటోస్ కూడా బయటకి ఇచ్చాం కదా. నాన్నారు అంటారా డాడీని? డాడీ డాడీ డాడీ. సో ఫస్ట్ అక్కడికి వెళ్ళి ఆయనతో షేర్ చేసుకుని టీం అందరం. మీ బ్రదర్ ఎక్కువ అటాచ్మెంట్ మదర్ తోటి మీకన్నా? అంటే అందరికీ ఒక వేరే వేరే ఈక్వేషన్స్ ఉంటాయి. అదే 5గురికి మధ్యలో వేరే వేరే ఈక్వేషన్స్. ఎందుకంటే ఆయన బ్యానర్ పెట్టడమే, అమ్మ బ్యానర్ పెట్టడం, ఊరు పెట్టడం. ఎంతైనా సన్కి మదర్కి ఉన్న బాండ్ మనం ఏం చేయలేము. అదే కదా తెలిసిపోతాం. మీరు మీ ఫాదర్ పేరు చెప్పే తీరును బట్టి. మదరే ఉన్నారు ప్రొడ్యూసర్ అవుతారంటే గో హెడ్ అన్నారా? అంటే అప్పుడులో స్టార్ట్ చేసిన కొత్తల్లో ఇట్స్ గుడ్, ఐఎమ్ షూర్ నువ్వు అని ఆలోచించే వెంచర్ స్టార్ట్ చేస్తాం అని అనుకుంటున్నాను. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్ గివ్ ఇట్ యువర్ బెస్ట్ అని అంటారు ఆవిడ ఎప్పుడు. వీళ్ళందరూ సరే అసలు ఈ ఇండస్ట్రీలో డక్కమక్కిలు దీన్ని ఫింగర్ టిప్స్ మీద నెంబర్లు ఉండి అసలు ఏం చేస్తే ఏం బాగుంటుంది అన్న అల్లు అరవింద్ గారు ఉన్నారు కదా మేనమామ, ఆయనతో ఎప్పుడైనా టచ్లో ఉన్నారా ఆయనతోటి దీని మీద? ఆఫ్ కోర్స్ అండి, ఆయన ఎప్పుడు అడుగుతుంటారు ఏం చేస్తున్నాం, ఏం ప్రాజెక్టులు అని. మేము డిజిటల్ ప్రాజెక్ట్స్ చేసినప్పుడు కూడా ఆహాతో చేసాము ప్రాజెక్టు, అండ్ వీ గేవ్ అ వెరీ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ ఆహా. సో ఈ వెరీ హ్యాపీ. ఈ దీని మీద ఆయన ఈ సక్సెస్ షేర్ చేస్తున్నారు ఆయన? ఓ ఎస్, వచ్చారు, ఇంటికి వచ్చారు. వెరీ హ్యాపీ, చాలా మంచి సినిమా, ఎంజాయ్డ్ అ లాట్. మళ్ళీ తిరిగి తీసుకొచ్చేసాం ఆయన్ని ఆ వింటేజ్ వైబ్స్ లో ఫ్రమ్ దెన్ అని అన్నారు. ఆయనకి తెలుసు చూసారు కాబట్టి కలిసారని చెప్పారు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారని చెప్పారు. ఆయనకి ఈ వైబ్ ఇవన్నీ ఆయన చూసి వచ్చారు. అవును, ఆ టైం ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూడడం, ఆయన ఆఫ్ ది స్క్రీన్ కూడా చూసారు, టైంలో పనిచేశారు కాబట్టి. పోతే అనుకున్న ప్రాఫిట్ వచ్చింది, ఏదో ఇంకా ప్రాఫిట్ ఎలాగో ఓవర్ఫ్లోస్ ఇవన్నీ ఉంటాయి. మీ ఫస్ట్ ప్రాఫిట్తో ఇప్పుడు ఎవరికి ఏం గిఫ్ట్ కొనిపోతున్నారు? డాడీకా, మమ్మీకా, అన్నయ్యకా, మీ బ్రదర్కా, డాడీకా? ఫస్ట్ ఈ హోల్ జర్నీలో నేను టైం చాలా తక్కువ స్పెండ్ చేసింది మా ఇద్దరు పిల్లలతో అండి. ఇప్పుడు ముందు వాళ్ళిద్దరికి. సో వాళ్ళిద్దరితోటి వాళ్ళ గిఫ్ట్ అంటే ఏంటంటే వాళ్ళతోటి అన్డిస్టర్బ్డ్ టైం వాళ్ళతో స్పెండ్ చేయడమే ఇట్స్ గిఫ్ట్ ఐఎమ్ గివింగ్ దెమ్. ఈ రిలీజ్ ముందు ఫ్యాన్స్తో మీరు సమావేశం ఫస్ట్ టైం, అది ఫ్యాన్స్ అందరిని ఇంటికి పిలిచి ఇంటరాక్ట్ అయ్యి, అంతకుముందు నాగబాబు గారు చేసేవాళ్ళు సినిమా రిలీజ్ ముందు బ్లడ్ బ్యాంక్లో కలవడము, లంచ్ హోస్ట్ చేయడం ఇవన్నీ. సో ఇప్పుడు ఆ బాధ్యతలు మీరు తీసుకున్నారు, మీరు ఎందుకు తీసుకున్నారు? బాధ్యత కన్నా ఐ థాట్ ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఫర్ మీ. ఇన్ని సంవత్సరాలు, ఇన్ని డెకేడ్స్ వాళ్ళ సపోర్టు, వాళ్ళ లవ్ అండ్ వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ అండ్ ఆపర్చునిటీ టు ఇది ఆ రిలేషన్షిప్ ఏంటో మన సైడ్ నుంచి మనం ఏం చేయగలం వాళ్ళకి అన్న దాంట్లో ఐ స్టార్టెడ్ ఇంటరాక్టింగ్ విత్ దెమ్. అండ్ అసలు ఇట్స్ అ ట్రెమెండస్ సపోర్ట్ వీ గెట్ ఫ్రమ్ దెమ్. అండ్ దానివల్ల ఏమవుతుందంటే ఇంకా కొంచెం రెస్పాన్సిబిలిటీ పెరుగుద్ది. వాళ్ళంత లవ్ చూపిస్తున్నప్పుడు మనం చేసినప్పుడు ప్రోడక్ట్ కూడా అంతే రెస్పాన్సిబిలిటీ చేయాలి అన్నది ఐ లర్న్. అంటే ఇంట్లో ఆల్రెడీ ఆ రెస్పాన్సిబిలిటీ చూస్తున్న మనిషి ఉన్నారు కదా ఆల్రెడీ, నాగబాబు గారు. మళ్ళీ ఇది కూడా ఆయనకి ఇవ్వకుండా ఫస్ట్ టైం దాంట్లో కూడా మీరు ఎంటర్ అయ్యారు. అంటే దట్స్ నాట్ సమ్ జాబ్ ఆర్ సంథింగ్, బట్ ఆల్ ఆఫ్ us ఫీల్ ఇట్స్ our రెస్పాన్సిబిలిటీ టు గివ్ వాట్ ద ఫ్యాన్స్ వాంట్. అది ఎలా ఉంటుందో చూద్దాం, ఆ రిలేషన్ కూడా మెయింటైన్. అవును, చేయాలి కదండి. వాళ్ళంతా చూపిస్తున్నప్పుడు మన సైడ్ నుంచి ఎంతమంది అయినా చూపించినా సరిపోదు. ఆల్ ఆఫ్ us షుడ్ టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ. అండ్ వాళ్ళతో టచ్లో ఉన్నారా వాట్సాప్ గ్రూపుల్లో వాటిలో ఇట్లా? వాట్సాప్ గ్రూప్లో అని కాదండి, బట్ ఇలాగ ఎప్పుడైనా వాళ్ళని కలిసినా ఐ ఆల్వేస్ వాంట్ టు లిసన్ టు దేర్ సైడ్.
మీరు అన్నట్టు యాక్చువల్ అన్ఫిల్టర్డ్ రెస్పాన్స్ను రివ్యూస్ వాళ్ళ సైడ్ నుంచి వస్తాయి. సో ఐ ఆల్వేస్ వెరీ క్యూరియస్ అస్ టు వాట్ దే వాంట్, వాళ్ళకి ఏం కావాలి ఈయన దగ్గర నుంచి, ఏ చేస్తే బాగుంటుంది అని. దే గివ్ అస్ వెరీ గుడ్ ఫీడ్బ్యాక్. సో అంటే ఈ సాహు గారితో కావచ్చు లేదా వేరే బ్యానర్తో కావచ్చు, ఈ పార్ట్నర్షిప్ అన్నది కంటిన్యూ చేస్తారా, సోలో ప్రొడ్యూసర్గానే ముందుకెళ్తారా? అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ఈచ్ ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ అండి. ఈ పార్ట్నర్షిప్ అనేది అసలు చాలా అందంగా కుదిరింది. లైక్ ఐ ఆల్వేస్ సే స్టోరీ ఇస్ ద ఫస్ట్ మెయిన్ ఫౌండేషన్. ఆ స్టోరీ అండ్ ప్లస్ ది యాక్టర్స్ ఇవన్నీ సెట్ అయ్యేటప్పటికి, ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ కొలాబరేషన్ దెన్ గ్రేట్. ఇఫ్ ఇట్స్ నాట్ సమ్హౌ జస్ట్ సోలో ప్రొడక్షన్ సెట్ అయింది అంటే దట్ ఈస్ ఏది బెటర్ అంటారు మీ దృష్టిలో? ఇది ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ బేస్డ్ అండి, అంతే. ఐ కాంట్ సే విచ్ ఇస్ ఇలాంటి భారీ బెటర్. సినిమా చేశారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, మళ్ళీ చిరంజీవి గారితో కావచ్చు లేదా అంటే ఇంకొకరితో మంచి ప్రొడక్షన్ హౌస్ తోటి కొలాబరేషన్ అయిందంటే అండి, దర్ ఇస్ నథింగ్ లైక్ ఇట్. బట్ వీ షుడ్ జస్ట్ సాహు బి గారు లక్కీ లాంటి దట్ producer దొరికితే- సాహు గారు లాంటి కో ప్రొడ్యూసర్స్ దొరకాలని మనం రియల్లీ వీ హ్యావ్ టు బి And లక్కీ very- ఫర్ దట్. టూ సాఫ్ట్. నో హీస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ బిజినెస్ మ్యాన్. చాలా నేర్చుకున్నాను బిజినెస్ అవునా? నుంచి. అవునండి, గురు. Fantastic నేను గురువు business చేస్తాను man. కదా, రియల్ గురుజీ. కానీ ఈసారి చరణ్ గారిని టార్గెట్ చేస్తారా హీరోగా తెచ్చుకోవడానికి? టార్గెట్ కాదండి, విష్ అది. విష్ అది. బట్ చూద్దామండి హౌ థింగ్స్ విల్ వర్క్ అవుట్. విషయం ఉందండి, ఇంట్లో ఉన్న మీ సొంత. మీరే అన్నారు కదండి, ఇప్పుడు ఆయన సొంత ఫాదర్ అయినా సరే ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది క్యూలో. అది ఆయన వెయిట్ చేయించారు మీ చేత, మీకు తెలియట్లా. మీకు తెలియట్లా. అదంతే. ఫాదరు ఆయనకి ఒక ఫాదర్గా మీ చేత ఎంత జాగ్రత్తగా సేఫ్గా మిమ్మల్ని ప్రొడ్యూసర్గా ల్యాండ్ చేయాలో ఆయన తెలుసు. ఆయన మీరు తొందరపడ్డారు, ఆయన తొందరపడరు కదా. అందుకు నేను కూడా తొందరపడలే, ఐఎమ్ వెరీ పేషెంట్. అందుకనే టైం కోసం అలా చూసి, ఇప్పుడు ముగ్గురు ఇద్దరు డైరెక్టర్లతో ఆ కథ కసరత్తులు చేసి అటు నుంచి ఇక్కడ ల్యాండ్ చేశారంటే ఆయన ఎంత ప్లాన్ ఉండకపోతే ల్యాండ్ చేస్తారు. ఆయన కథ నచ్చాలి కూడా. సేఫ్ ఉండాలి కదా. ఇప్పుడు ఒక ఫస్ట్ ప్రాజెక్టు బయటకు వచ్చింది, బయటకు వచ్చినప్పుడు మీకు ఈ హ్యాపీనెస్ ఉంది, ఇప్పుడు ఇవాళ కూర్చున్నారు హ్యాపీనెస్ ఉంది అంటే ఇన్ని జాగ్రత్తలు తీసుకోబట్టే కదా. అందుకని సో ఆటోమేటిక్గా ఇప్పుడు మీరు ఇప్పుడు చరణ్ గారితో ఎప్పుడు అడుగుతారు ఆయన్ని? ఆయన లైనప్ ఉంది మీకు తెలుసు. సో ఇప్పుడు ఒకటే ప్రస్తుతం సుకుమార్ గారు ఒకటే కదా లైన్లో. సో అదే అడుగుదాం, అది కూడా మేము కూడా క్యూలో ఉన్నామని చెప్పేస్తాం. అలాగే ఎనీ ప్రొడ్యూసర్ ఎంతవరకు చెప్పలేదు. లేదు. లేదంటే రేపు పొద్దున్న మైత్రి సుకుమార్ గారి ప్రాజెక్టులో ఏమైనా మీ బ్యానర్ యాడ్ చేసే అవకాశం ఉంటుందో అడుగుతారా? లేదండి, నో టాక్స్ సచ్. అలాంటిదే పెట్టుకోలేదా? లేదు. మళ్ళీ ఫ్యాన్స్ మీట్ ఎప్పుడు పెడుతున్నారు మరి? సక్సెస్ అయిన తర్వాత ఫ్యాన్స్ని కలవడం చేయడం అంటే అలాగా గ్రూప్స్గా కలుస్తూ ఉన్నాము. బట్ వీ షుడ్ ప్లాన్ సంథింగ్, వాళ్ళతో సెలబ్రేట్ చేసుకోవాలి డెఫినెట్లీ. సో చరణ్ గారు టాప్ హీరో అయిపోయి ఇప్పుడు ఆయన బిజీలో ఆయన ఉన్నారు, మిగతా యాక్టివిటీస్ పట్టించుకునే ఇదిలో లేరు. ఫాదరు ఇంతకుముందు నాగబాబు గారు చూసారు, ఇప్పుడు ఈ బ్లడ్ బ్యాంక్ అని, ఫ్యాన్స్ అసోసియేషన్ అని, ఇంకా చారిటీస్ అని, వీటన్నిటిని కూడా మీరు మీ ఫాదర్కి ఒక సక్సెసర్గా ఆ దిశగా ఏమైనా ప్లాన్లు ఉన్నాయా? సక్సెసర్ అని అనలేనండి. బ్లడ్ బ్యాంక్ హ్యాస్ ఇట్స్ ఓన్ టీమ్ అండ్ ప్రాపర్ స్ట్రక్చర్. అడ్మినిస్ట్రేషన్ దానికి ఒక అడ్మినిస్ట్రేషన్ ఉంది. వీ హ్యావ్ అ సిఇఓ, సిఎంఓ, ఎవ్రీబడి ఇన్ ప్లేస్. ఇట్ రన్స్ బై ఇట్ సెల్ఫ్. ఒక టాప్ లేయర్లో ఇప్పుడు టాప్ లేయర్లో ఆయన ఉన్నారు కదా. ఆయనకున్న బరువులో ఒక 1 kilogram నేను తీసుకుని బేర్ చేయగలను అంటే దట్స్ మై కాంట్రిబ్యూషన్ టు హిమ్. సో దట్ అది ఏ విధంగా నేను హెల్ప్గా ఉండగలను, ఐ విల్ డూ మై బెస్ట్ ఫర్ దట్. సో అనిల్ రావుపూడి మీకు ఆల్మోస్ట్ ఇంకా మీ హోమ్ బ్యానర్ డైరెక్టరా తీసుకోవచ్చా? అంటే అంటే ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్ కన్నా సార్ మెయిన్ ఫ్రెండ్స్ కదా. అంటే ఇక కష్టకాలు తీర్థం గారు ఉన్నట్టు, మైత్రి సుకుమార్ గారు ఉన్నట్టు, నాగేశ్వన్ వైజయంతికి ఉన్నట్టు మీకు అనిల్ రావుపూడి. అంటే అదే చెప్తున్నా కదా, దానికి డైరెక్టర్ ప్రొడ్యూసర్ కన్నా ఈజ్ మోర్ ఆఫ్ ఏ పర్సనల్ బాండింగ్ మా ఇద్దరికి. మీకు తెలుసు అది. నెక్స్ట్ సంక్రాంతి మళ్ళీ వస్తారా మీరు? చెప్తామండి, టైం ఉంటాను. ఇప్పుడు జనం సేరా చెప్తాం. అన్ని తొందరపడతారా మీరు? మీరు ముందు రాసారా? కాదండి, ఈ సినిమా అయిపోయింది, ఈ సినిమా అవును సార్, మీరే అన్నారు కదా ఓటీటీలు అన్ని భారత్ అన్ని చూసుకుని అనౌన్స్ చేస్తాం. అది ఇప్పుడు కరెక్షన్ వచ్చేసింది కదా, ఇప్పుడు మీకు ఒక లెక్క వచ్చేసింది కదా, ఒక కాల్కులేషన్ వచ్చేసింది కదా.
టైం చూసి అన్నీ చెప్తాం మీకు. మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ సక్సెస్ని? చాలా ఎంజాయ్ అయింది సార్, అసలు వేరే లెవెల్లో ఉంది. ఎందుకంటే తక్కువ టైంలోనే ఒక ఇండస్ట్రీ హిట్ మూవీ చేసామంటే దానికన్నా గొప్పతనం ఏముంటుంది. అందరూ వెరీ హ్యాపీ అందరం. మీరు ఫక్త్ ఫ్యామిలీ మెన్, సాయంత్రం 6 అయితే ఇంటి డోర్ కొట్టాలి. ఇప్పుడు అట్లా ఏం లేదు. ఫ్యామిలీ ఎటు వెళ్ళిపోతున్నారు ఇప్పుడు? నేను ఎక్కడికి వెళ్ళలేదు సార్, వెళ్ళరా? నేను చాలా తక్కువ ఎక్కడికి తిరగను. అవును, కానీ ఈ సక్సెస్ ఎంజాయ్ చేయడానికి ఫ్యామిలీతో వెళ్ళాలి అయితేనా? అందరూ మన చుట్టుపక్కల వాళ్ళు అందరితో ఉంటే ఇంకా అదే ఎంజాయ్మెంట్ కదా సార్, ఇంకేముంది. ఎక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయాల్సిన అవసరం ఉంది. నాకు తక్కువే, నేను ఎక్కడికి వెళ్ళను. కానీ ప్రతిసారి కూడా ఈ ప్రాబ్లం ఎప్పుడు ప్రతి సినిమాకి, మీ సినిమా కాదు, ఇండస్ట్రీలో ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతుంది, చిన్న అవనండి పెద్ద అవనండి, ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాలు వస్తుంటే ఈ అంకెల గురించి, పోస్టర్ల గురించి, బ్యానర్ల గురించి వస్తూనే ఉంటాయి. అవును సార్, అంటే నేను కొంచెం తక్కువే సార్ సోషల్ మీడియా, నేను అంత చూడను, దాంట్లో అంత ఉంది. మీ ప్రెజర్ వచ్చిందా? మనం పోస్టర్ వేయాలి ఫ్యాన్స్ దగ్గర నుంచి, మనం ఇది చేయాలి అది చేయాలి, మీరు ఇంకా ఇవ్వలేదేంటి? లేదు లేదండి, ఆల్ టైమ్ రికార్డు లేదు అలాంటి ప్రెషర్స్ ఏం బెటర్. ఫ్యాన్స్ పాపం లైక్ వాళ్ళ ప్రెషర్ కన్నా సపోర్టే మెయిన్. వాళ్ళ సపోర్ట్, వాళ్ళ హ్యాపీనెస్ కోసం మీకు కూడా అనిపించింది ఏమైనా మనం కూడా ఏమైనా ఇవ్వాలి ఇలా? అలాగా ఏమీ ప్రెషర్ ఏం లేదండి. వాట్ ఎవర్ ఇస్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ద ఫిల్మ్, ఆ ఫిల్మే కనిపిస్తుంది ఇప్పుడు వాళ్ళ రిజల్ట్స్. ఆ రిజల్ట్స్ అన్నది అందరితో షేర్ చేస్తే, సోషల్ మీడియాలో కానీ ఫ్యాన్స్తో కానీ షేర్ చేస్తే అదే ఎనఫ్ అయింది. కాదు సార్, అసలు మీరు ఏ ఏరియాని తీసుకోండి, 1 వీక్లో అన్ని ఏరియాలు బ్రేక్ అయిన సినిమా ఏమైనా ఉందా మీరు చెప్పండి. నాకన్నా ముందు ఇండస్ట్రీలో మీరు ఉన్నారుగా, మీరు రియాలిటీగా ఏ సినిమా అయినా అందరు వితౌట్ జిఎస్టీలు బ్రేక్ అయిన సినిమా ఒకటి చెప్పండి నాకు. చాలా రేర్, చాలా రేర్. అవునా? ఒక పెద్ద సినిమాలు బాహుబలి 2 పక్కన పెట్టేస్తే అయిన సినిమా ఇది. ఎందుకంటే నాకు చాలా పెద్ద అయితే అంత లేట్ అవుతుంది కూడా, లేట్ అవుతుంది, అమౌంట్ నెంబర్ ఆఫ్ కవర్ చేయాలి, బిజినెస్ ఎక్కువ ఉంటుంది. అంటే ఐ మీన్ లాంగ్ రన్ లో. సారీ, బాహుబలి 2 ఎగ్జాంపుల్. సినిమాకి ఇప్పుడు కొందరు 5 డేస్కి అయిపోయింది అనొచ్చు, 6 డేస్ అనొచ్చు, 7 డేస్ అనొచ్చు, బట్ ఫస్ట్ వీక్లో మాత్రం జిఎస్టీస్, సో మెనీ ఏరియాస్, కొన్ని ఏరియాలు వితౌట్ జిఎస్టీస్, 1-2 సార్ అలా కొరాదు అంతే చెప్తున్నాను. కొన్ని ఏరియాలు వితౌట్ జిఎస్టీలు, కొన్ని ఏరియాలు విత్ జిఎస్టీలు. అది కూడా మీరు చూస్తే ఓన్లీ 1-2 ఏరియాస్ లో బికాస్ ఆఫ్ థియేట్రికల్ ప్రాబ్లం. ఎందుకంటే మీరు చూస్తే 4-5 సినిమాలు వచ్చినాయి, సో అన్ని అకామిడేట్ చేయడం వల్ల కొన్ని చోట్ల కొంచెం తగ్గింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే అసలు అంత రెవెన్యూ చేయడం అనేది కూడా ఇట్స్ నాట్ ఏ జోక్ కదా అంటాను నేను. అన్ని ఒక సెంటర్ అని కాదు సార్, 10-12 సెంటర్లు ఉంటే మీకు 1-2 తప్పితే అందరూ బ్రేక్ అయిపోయి వెరీ హ్యాపీ. మేము డిస్ట్రిబ్యూటర్స్ మీట్ కూడా పెడతాను. మొన్న అదే నేను అసలు ఈ రోజుల్లో జిఎస్టీలు ఇవ్వలేదంటేనే అది పెద్ద సక్సెస్. అవును, కరెక్ట్. అది ఇప్పుడు ఇవాళ అలా హ్యాపీ ఫీల్ అవుతుంది ప్రొడ్యూసర్లు. అవును, ఈ సినిమా జిఎస్టీలు ఇవ్వలేదు, మనం జిఎస్టీ ఇవ్వలేదు, ప్లస్ వాళ్ళకి మంచి కమిషన్ మిగులుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ వాళ్ళ కమిషన్లు వస్తాయి. అవును, ఆ తర్వాత స్టెప్ మనకి ఓవర్ఫ్లో వస్తాయి. అవును, ఇప్పుడు ఆల్రెడీ కమిషన్లు వచ్చారు కదా సార్ అందరూ. బట్ నైజాం ఎందుకు రిస్క్ చేసి ఓన్ రిలీజ్ అంటే సినిమా మీద నమ్మకమా, లేకపోతే అనుకున్న రేట్ రాకపోవడమా? సార్ ఫస్ట్ నుంచి చెప్పాలంటే నేను ఈ సినిమాని చాలా బాగా నమ్మాను, చాలాసార్లు ఆవిడతో కూడా అన్నాను, ఈ సినిమా డెఫినెట్గా నేను సరే ఎంత చేస్తే అని పక్కన పెట్టేస్తే నేను ఈ సినిమా చాలా పెద్ద సినిమా అండి, చాలా బాగా చేస్తాను నమ్మకం నాకైతే ఉంది. ఆ దాంట్లోనే నేను ఆవిడతో కూడా అన్నాను, ఏమంటే నైజాం అనేది దానికి ఒక వాల్యూ కట్టి సరే ఎక్కువ తక్కువ అనుకోవటం కన్నా ఓన్ రిలీజ్కి వెళ్ళిపోదాం, వాల్యూ దానికి వేసుకుని మనం ఓన్ రిలీజ్కి వెళ్ళిపోదామండి, ఆ రిస్క్ ఏదో మనం చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు డైరెక్టరు మంచి డైరెక్టర్ మన చేతిలో ఉన్నాడు, మెగాస్టార్ గారు ఉన్నారు, వెంకటేష్ గారు, ఇంతమంత కాంబినేషన్లో డెఫినెట్గా సినిమా రేపొద్దున చేస్తే బాగా చేస్తుంది నైజాంలో అనే దాంట్లోనే ముందుకెళ్ళాం. కంటెంట్ మీద నమ్మకం. మీ ఎక్స్పెక్టేషన్ ఒక 40 కోట్లు చేయొచ్చా వైజాగ్ చేస్తారు అనుకుంటున్నాను, ఇది చేస్తాను అనుకున్నాను. అయితే ఇప్పటికి ఎంత 33 ఎంత ఉంది? 33 వస్తుంది ఈజీగా. ఇంకా ఈ 4 days సెలవులు ఉన్నాయి, కంటిన్యూ సెలవులు ఉన్నాయి కదా, సో డెఫినెట్గా 40 అనే చేస్తాను అనుకుంటున్నాను. అంటే చేసేది ఇప్పుడు ఓవర్సీస్ ఒక 3.5 మిలియన్ దాకా వెళ్ళచ్చా? ఆల్రెడీ 3.1 దాటిందండి, 3.5 చేస్తాండి, 3.5 దాటే చేస్తుంది. ఇప్పుడు బ్రేక్ ఈవెన్ ఫిగర్ 3.5 అనుకుంటా అక్కడ. అంటే బ్రేక్ ఈవెన్ ఫిగర్ 3.5 కాదు, 3 to 3 మధ్యలో ఉంటుంది. ఇప్పుడు మీకు ఫ్లాట్గా చెప్పాలంటే అండి, ఓవర్సీస్లో కూడా ఏమైపోయిందంటే ఇదివరకు అవుట్ ఆఫ్ అమెరికా సినిమాలు అందరూ కొనేవారు బాగా వచ్చి, ఇప్పుడు అది తగ్గిపోయింది. మీరు చూస్తే వాళ్ళు ఏ వాల్యూ ఇస్తే ఆ వాల్యూకే ఇవ్వాల్సి వస్తుంది. సో ఏదొచ్చినా కొంచెం నార్త్ అమెరికా నుండే మనకి వస్తుంది. ఇప్పుడు మీకు కెనడా కానీ, ఆస్ట్రేలియా కానీ, యూకే అండ్ యూరప్ కానీ, దుబాయ్ కానీ ఇవన్నీ ఏదో ప్రైస్కి ఇచ్చేయాల్సింది. వాళ్ళకి ఎక్కడన్నా మనకు మనీ కనపడాలంటే ఇప్పుడు ఇక్కడైతే ఎలాగైతే ప్రొడ్యూసర్లు తగ్గిపోయారో అక్కడ యూకే కానీ, ఆస్ట్రేలియా కానీ, ఎక్కడ కానీ అక్కడ కొనేవాళ్ళు తగ్గిపోతున్నారు అంటారు. అవును సార్, తగ్గిపోయారు. ఎందుకంటే వాళ్ళు బేసిక్గా ప్రొఫెషనల్స్ ఉండేవాళ్ళు కాదు, అంటే ఈ బిజినెస్లోనే ఉండేవాళ్ళు కాదు. వాళ్ళు ఏ సాఫ్ట్వేర్ ఇంకోటి చేస్తూ కొద్ది సినిమా కొనుక్కోవడం. సో వాళ్ళంతా గట్టిగా చేతులు కాల్చుకున్న తర్వాత
తగ్గిపోయారు. అవును, ఒక 4-5 కలిసి కొనుక్కోవటం వాళ్ళకి సరదా. అక్కడ కూడా సినిమా మనం చేసామనే దాంతో ఎక్కువ మంది స్టూడెంట్స్ అన్నట్టు సాఫ్ట్వేర్ వాళ్ళు అలా అందరు ఫండ్ చేసి తీసుకున్నారు. ఇప్పుడు అది కూడా కొంత తగ్గిందండి. ఎందుకంటే మనం చూస్తున్నాం చాలా మంది జాబ్స్ పోతున్నాయి అక్కడ. సో ఆ పరిస్థితుల్లో వాళ్ళు మళ్ళా ఈ బర్డెన్గా ఫీల్ అవుతారు కదా. కానీ ఇప్పుడు మీ సినిమా మీరు కొంత పార్ట్ ఉన్నట్టుంది కదా ఓవర్సీస్లో కూడా. అంటే ఓవర్సీస్లో అది ఎలా ఉందంటే నాతో పాటు ఇంకొక 3 పార్ట్నర్స్ ఉన్నారు దాంట్లో, మన ఒక్కడే కాదు. అది సెపరేట్ ఫార్మ్. సపరేట్ ఫర్మ్. ఇక దాంట్లో వాళ్ళు చేస్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ చిరంజీవి గారు విశ్వంబరా కూడా మేమే తీసుకున్నాం. అది తీసుకుని కూడా 1.5 year అయింది. పోలండి, ఇప్పుడు అడ్వాంటేజ్ అవుతుంది. దీని తాలూకా రిజల్ట్ సక్సెస్ అది దాని కూడా రిఫ్లెక్ట్ అవుతుంది కదా. మళ్ళీ ఎప్పుడు చేద్దాం సినిమా సాగుతుంది అనలేదా చిరంజీవి గారు? అరే ఆయన సినిమా కంప్లీట్ అవ్వకముందే అన్నారు అన్నమాట. అనేసారు. ఆయన ముందే అనేసారు. అన్నపూర్ణలో మనం ఆ సాంగ్ హుక్ స్టెప్ సాంగ్ చేస్తున్నప్పుడు ఆయన పిలిపించి కూర్చోబెట్టి సాంగ్ అప్పుడే అనేసారు. కూర్చోబెట్టి ఆయన చెప్పారు మళ్ళీ మంచి కథ సెట్ చేసుకో, మనం మళ్ళీ సినిమా చేద్దామని. ఆయన వెరీ హ్యాపీ. ఏమో ఇలాంటి ప్రొడ్యూసర్ దొరికితే పార్ట్నర్షిప్ చేసేదానికి మనకి అభ్యంతరం లేదు, హ్యాపీ ఆయన అన్నారు. హీరో గారు ఏమో చేద్దాం అన్నారు. సో ఇప్పుడు కాకపోయినా డెఫినెట్గా మరో 1-2 yearsలో ఇదే సేమ్ కాంబినేషన్ తప్పకుండా ఉండడానికి ఇక ఆయన బ్లెస్సింగ్స్ ఉంటే ఏమన్నా అవుద్దిగా. ఆయనే అన్నారు కాబట్టి. ఆయన నచ్చిన తర్వాత యూనికబుల్గా అన్ని విధాలు బాగుంది. అవును, డెఫినెట్గా అన్నీ కుదరాలి. ముందు సార్ కూడా యాక్సెప్టెన్స్ ఉండాలిగా. ఆయనే వచ్చి చేసుకోండి అమ్మ అన్నప్పుడు దానికన్నా మనకేముంటుంది. మీరు సరదాగా ఎందుకు జనాల్లోకి వెళ్ళలేదు, థియేటర్లకి అట్లా సరదాగా పరిచయం చేసుకుని? వెళ్ళామండి, అంటే రిలీజ్ ముందు వెళ్ళాము. వీ డిడ్ 1 whole tour, తిరుపతి అన్నీ తిరిగాము. ఇప్పుడు మన అనిల్ గారు వెళ్ళారు కదా. ఇక్కడ నాకు వేరే ఇంకొంచెం పనులు ఉండి వెళ్ళలేదు. బట్ ఇప్పుడు ఉంది మన తెలంగాణ టూర్ వెళ్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఆ ఇంటరాక్షన్ కొంచెం మీకు ఆ సరదా ఉంది కదా కొంచెం. అంటే డెఫినెట్లీ ఆడియన్స్ పల్స్ ఏంటి అని లైవ్లో తెలుసుకోవడం వేరు, ఇలాగ యూనో టీవీలో కానీ ఇందులో కానీ చూడటం వేరు. కొందరు కొంచెం రిజర్వ్డ్గా ఉందాం, చాలు మన వర్క్ ఎంతవరకే అన్నట్టుంటారు. మీరు కొంచెం యాక్టివ్ ఆ విషయంలో. అంటే ఎంతవరకు కావాలో అంతవరకు ఐ లైక్ టు ఇంటరాక్ట్. బట్ అదొక క్రేజ్ అంటూ అలాగేం లేదు. ఇంకేంటి సార్ అయితే సక్సెస్ మీట్ ఎప్పుడు చేస్తున్నారు? ఇంతకీ ఈ సండే ప్లాన్ చేస్తామండి. సండే ప్లాన్. మొదట్లో రాజమండ్రి అన్నారు, రాజమండ్రి అనుకున్నాము. బట్ అది కుదరలేదు. కొంచెం ఈ పండగ వల్ల పర్మిషన్స్ కానీ ఇవన్నీ కొంచెం అందరు జనం ఎక్కడెక్కడ ఉంటాం, అది కోఆర్డినేషన్ అవ్వలేదు. సో ఈ సండే ప్లాన్ చేస్తున్నాం. 1-2 daysలో డీటెయిల్స్. మోస్ట్ హైదరాబాద్లో ఉంటుందండి. హైదరాబాద్. సో ఈ సినిమాతో అసోసియేట్ అందరితో ప్రీ రిలీజ్ ఇక్కడే, సక్సెస్ మీట్ ఇక్కడే. మరి ఆంధ్ర పరిస్థితి అక్కడ కూడా చేయాలి. ఆంధ్రాలో బ్రహ్మాండంగా ఉందండి. అందుకే నీకు చేయగలరు అంటే ఆంధ్రాలో సినిమా వీళ్ళు ఆడించారు కాబట్టి మీరు సక్సెస్ మీట్ చేయరా? ఆడియన్స్ చూసుకుంటే సవాల్ చెప్పారు. లేదు మీరు సినిమా బాగా ఆడించారు కాబట్టి సక్సెస్ మీట్ అక్కడ చేయరట. లేదు అనిల్ గారు పర్సనల్ గా వెళ్ళి అన్ని థియేటర్స్ లో ఆయన వెళ్ళారు. ఆయన హైపర్ యాక్టివ్. ఇంకా సీరియడ్ కూడా వెళ్దాం అంటున్నాడు. ఇవన్నీ ప్లాన్స్ ఉన్నాయి. సో మేము అనేది ఏంటంటే ఒక సక్సెస్ మీట్ చేస్తున్నాము, అది ఏంటి అనేది ప్లాన్ చేస్తున్నాం. సార్ లేరు సార్ రాగానే ఒకసారి ప్లాన్ చేసి వీకెండ్ ఏదో ప్లాన్ చేస్తున్నాం. సో అసలు మొత్తం మీద ఇన్కమ్ ట్యాక్స్ కోసం కాకపోయినా ఒక అంచనా ఫిగర్ చెప్పాలంటే ఏ మేరకు లాభాలు సంపాదించారు ఈ ప్రాజెక్ట్లో? ఏ ప్రొడ్యూసర్ అయినా చెప్తాడా? అది చెప్పండి నాకు. కదా మొత్తం ఓవర్ క్లోజ్ అయ్యేసరికి. అదే సార్, ఏ ప్రొడ్యూసర్ అయినా చెప్తాడని చెప్పండి నాకు. అంచనా సార్, నేను అందుకని మీరు అంచనా అన్నా మీరే అంచనా వేసుకోండి. ఎంత ఉంటే అంత మీరే వేసుకోండి. నేను అంచనా వేసుకుంటాను. 30 కోట్లు ప్రాఫిట్ వచ్చింది. 30-50 వేసుకోండి, మంచిదే కదా మనకి. అంత ఎక్కువ అయితే అంత ఎక్కువ వేసుకోండి, అంచనానే కదా. బిఫోర్ రిలీజ్ అదే సార్, ఎంత అంటే అంత వేసుకోండి చెప్పచ్చు కదా. హ్యాపీ ఫీల్ అవుతారు కదా సార్. ఎవరు ఫ్యాన్స్ హ్యాపీ ఫీల్ అవుతారు. అరే మా హీరో సినిమాకి ప్రొడ్యూసర్కి ఎంత ప్రాఫిట్ వచ్చింది అని ఫ్యాన్స్ హ్యాపీ సార్. అందరూ వెరీ హ్యాపీ సార్. అందరికి మనం హ్యాపీ. బయ్యర్లని కాదు, ఎవ్రీబడి సార్. సినిమా ఎకో సిస్టంలో ఉండేది ఎవరు? ముందు ప్రొడ్యూసర్ స్టార్ట్ అవుతే, తర్వాత ఆర్టిస్టులు, దాని తర్వాత బయ్యర్లు, ఎగ్జిబిటర్లు. ఈ సిస్టమ్ మొత్తం హ్యాపీగా ఉన్నప్పుడు మనం ఎందుకు వెళ్ళి మనకి ఎంత అంత అని చెప్పడం? అందరు హ్యాపీగా ఉన్నారు లేదా? ఉన్నారు. అది ఎవరు కాదంటాను లేదు. అన్ని సక్సెస్ మీట్ కూడా చేస్తున్నాం అంత గ్రాండ్గా. సో ఇంకా మనం సక్సెస్ మీట్ అంటే సక్సెస్ అయితేనే సక్సెస్ మీట్లు చేస్తారేంటి? అట్లా అని కాదు. అదేంటి సక్సెస్ అయితేనే కదా సక్సెస్ మీట్ కూడా చేస్తున్నాం. సక్సెస్ మీట్ ఎందుకు చేస్తాం? ప్రొడ్యూసర్ గా సక్సెస్ అయితేనే సక్సెస్ మీట్ చేస్తారు. కాదు సార్, సక్సెస్ మీట్ ఎందుకు చేస్తాం? అందరూ హ్యాపీగా ఉంటేనే చేసేది. అదేంటి సార్, మీరు నా చేత నేనేదో చెప్పించాలన్నట్టుగా. అది కాదు సార్. సార్ వేరే వాళ్ళు, నేను అనేది ఈ సినిమా గురించి చెప్తున్నా సార్. అందరం హ్యాపీగా ఉన్నాం, మంచి సక్సెస్ వచ్చింది కాబట్టి సక్సెస్ మీట్ చేస్తాం అని చెప్పాను. ఇండస్ట్రీలో ట్రెండ్ అయితే సక్సెస్ మీట్కి సక్సెస్ సంబంధం అయితే లేదు కదా. అది నాకు తెలియదు సార్. నాకు తెలియదు సార్, అది మీకే తెలియాలి. మీకు సినిమాలు తీసి ఇండస్ట్రీలో ఉంటే మీకు తెలీదు. సరే మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం, కానీ మంచి ఆనందంలో మంచి మూడ్లో ఉన్నారు.
కంగ్రాట్స్, మరి సక్సెస్ సినిమాలు తీయండి. థ్యాంక్ యూ సార్. ఓణి బాగుంది, థ్యాంక్ యూ అండి. ఇలా ముందుకు వెళ్ళిపోండి. థ్యాంక్ యూ. ఇవాళ మీరు డెఫినెట్గా మీరు అన్నట్టు మా మీద ఏం ఫైరింగ్ క్వశ్చన్స్ చేయలేదు. థ్యాంక్ యూ ఫర్ దట్. మీరు ఏం వేస్తారని కాదు, భయపడదు. ముందే నా చేతిలో గన్ను బుల్లెట్లు అన్ని తీసేసుకున్నాను, కూర్చోబెట్టి ఫైరింగ్ చేయలేదని మళ్ళీ నన్ను అంటున్నారు. రేపు పొద్దున కింద అందరూ అదే వేసుకుంటారు. నా దగ్గర గన్ను బుల్లెట్లు ముందే తీసేసుకున్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.